హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ప్రజెంట్ మనం ఈ వీడియోలో అయితే లూప్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా అది ఎన్ని టైప్స్, ఇంకా ఈ వీడియోలో అయితే లూప్స్లో ఉన్న ఫస్ట్ లూప్ గురించి తెలుసుకుందాం. ఇంకా దాని మీద ఒక ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే ఈ వీడియోని చూస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. అసలు ఈ లూప్స్ ఎక్కడ వాడతాం అంటే గ్రూప్ ఆఫ్ లైన్స్ ఉంటాయి కదా, అది రిపీటెడ్గా వాడే దగ్గర ఎక్కువగా రిపీటెడ్గా వాడతాం. అలాంటి టైంలో మనం ఈ లూప్స్ని వాడుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ని 5 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాం, 5 ప్రింట్ఎఫ్ తీసుకుంటాం. అలా కాకుండా ఈ లూప్స్ వాడితే ఒకే ఒక్క ప్రింట్ఎఫ్ ఇచ్చి మనం 5 టైమ్స్ ప్రింట్ చేసేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. 3 టైప్స్: వైల్ లూప్, డూ వైల్ అండ్ ఫర్ లూప్. అండ్ ఫస్ట్ వచ్చేసరికి వైల్ లూప్. ఈ వైల్ లూప్ ఏంటంటే సింపుల్ అనమాట. జస్ట్ వైల్ కండిషన్, ఓపెన్ బ్రేస్, క్లోజర్ బ్రేస్, మధ్యలో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం వైల్లో. చూసేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ ఈ ఫంక్షన్ అందరికీ తెలుసు కదా, హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ stdio.h. అది ఎందుకంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కోసం. అండ్ ఇప్పుడు ఇంటి ఏ ఒకటి తీసుకుందాం, బి ఒకటి తీసుకుందాం. ఏ ఎందుకంటే ఎన్నిసార్లు ప్రింట్ చేయాలో చెప్పడం కోసం అనమాట. ఏ ఓకే. ఇప్పుడు enter how many times you want to repeat. ఇప్పుడు వైల్ ఫంక్షన్ చేసేద్దాం అనమాట. ఫస్ట్ ఏంటంటే వైల్ సింటాక్స్ వైల్ కండిషన్ ఏమని ఇవ్వాలి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. మీరు ఆల్రెడీ ఇఫ్ కండిషన్ చూసారు కాబట్టి కండిషన్ మీకు అర్థం అవుతుంది. ఒకసారి ఇంకా చూడలేని వాళ్ళు ఇప్పుడే చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ stdio.h ఎందుకు ఇచ్చారో మీకు తెలుసు. కొన్ని.h కూడా తెలుసు, ఎందుకంటే getch ఇస్తాం కాబట్టి. వాయిడ్ మెయిన్ మీరు ఇక్కడ ఇంటి మెయిన్ ఇచ్చుకున్నా పర్లేదు. ఒకవేళ ఇంటి మెయిన్ ఇచ్చుకుంటే ఇక్కడ రిటర్న్ 0 ఇవ్వాలి. ఇక్కడ ఇంటి ఏ అవుట్ తీసుకున్నాం, బి అవుట్ తీసుకున్నాం. ఏ ఎందుకంటే ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలో చెప్పడం కోసం. ఇదిగోటి ఇక్కడ ఈ కండిషన్ మీకు తెలుసు కదా, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇఫ్ కండిషన్ ఆల్రెడీ మీకు కండిషన్స్ చెప్పేటప్పుడు చెప్పాను మీకు. ఓకే సారీ, ఇక్కడ రివర్స్లో ఇవ్వాలి. అసలు నేను మామూలుగా ఇచ్చేసాను, చూసుకోలే. ఇది అసలుకి 5 అని ఇస్తే 5 టైమ్స్ మనకి ఎలా బాగుందా, బాగలేదు. ఇప్పుడు ఇక్కడ స్లాష్ అని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు బాగానే ఉంది, కాకపోతే మనకు ముందు ఏందో చెప్పండి, అది కూడా లేపేద్దాం. CLRSR అంటే క్లియర్ స్క్రీన్. ముందు ఇవన్నీ కూడా పోతాయి అనమాట. ఇది కూడా ఇప్పుడు 5 ఇచ్చాను, 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. 10 ఇస్తే 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను 100 ఇస్తే 100 టైమ్స్ ప్రింట్ అయింది. అది హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పించేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అవసరమైతే దాని మీద ఇంకో వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.